నమస్కారం. మనం రోజూ చూసే రోడ్లు, భవనాలు, నగరాలు వీటన్నింటి వెనుక మన కంటికి కనిపించని ఒక పెద్ద ప్రపంచముంది. అది లేకపోతే మన ఆధునిక జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం. ఈరోజు మనం ఆ అదృశ్య వ్యవస్థల గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. స్విచ్ వేయగానే లైట్ ఎలా వెలుగుతుంది? ఇంట్లో ట్యాప్ తిప్పగానే నీళ్ళెలా వస్తాయి? ఒక్క క్లిక్తో ఇంటర్నెట్ మన ఫోన్లోకెలా వస్తుంది? మనం పెద్దగా పట్టించుకునే ఈ చిన్న చిన్న విషయాల వెనకాలే ఒక భారీ అదృశ్య నెట్వర్క్ పనిచేస్తుంది. దాని పేరే మౌలిక సదుపాయాలు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం మనుషులు, వాళ్ళుండే ప్రదేశాలు మాత్రమే కాదు. అంతకు మించి ప్రతి ఆధునిక సమాజానికి వెన్నుముకలా నిల్చే ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థ గురించే ఈరోజు మన విశ్లేషణ. సరే, ఇక అసలు విషయంలోకి వెళదాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ పునాదిని సరిగ్గా అర్థం చేసుకుందాం. అసలు ఈ మౌలిక సదుపాయాలు అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక దేశంగాని, ఒక సమాజంగాని నడవడానికి అవసరమైన ప్రాథమిక వసతులు. ఇది మన శరీరంలోని అస్థిపంజరం లాంటిదన్నమాట. అస్థిపంజరం లేకపోతే శరీరం ఎలా నిలబడలేదో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే సమాజం కూడా ముందుకు సాగలేదు. అయితే ఈ మౌలిక సదుపాయాలను మనం రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిది హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనం కళ్లతో చూడగలిగే, తాకగలిగే రోడ్లు, బ్రిడ్జ్లు, పవర్ ప్లాంట్లు లాంటివి. ఇక రెండవది సాఫ్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన కంటికి కనిపించని వ్యవస్థలు, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ సిస్టమ్స్ లాంటివి అన్నమాట. ఆలోచించండి, మంచి రోడ్లుండొచ్చు, కానీ వాటిమీద నడపడానికి మంచి చదువు, ట్రైనింగ్ ఉన్నవాళ్లు లేకపోతే ఎలా? అందుకే ఈ రెండూ ఒకదానికొకటి చాలా అవసరం. ఇప్పుడు వీటిని ఇంకో యాంగిల్లో చూద్దాం. వాటి ప్రయోజనాన్ని బట్టి కూడా వీటిని రెండు రకాలుగా విభజించొచ్చు. అవే ఆర్థిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలు. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా ముఖ్యం. ఆర్థిక మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, పోర్ట్లు, పవర్ గ్రిడ్లు లాంటివి దేశ ఆర్థిక వ్యవస్థకు నేరుగా సహాయపడతాయి, వ్యాపారం, వాణిజ్యాన్ని పెంచుతాయి. అదే సామాజిక మౌలిక సదుపాయాలు అంటే స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పార్కులు ఇవి ప్రజల జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఏ దేశానికైనా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండటం చాలా చాలా ముఖ్యం. బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద పెద్ద రోడ్లు, బ్రిడ్జిలు, ఎయిర్పోర్ట్లు కట్టాలంటే డబ్బులెక్కడినుంచొస్తాయి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ పునాదికి నిధులు ఎలా సమకూరుస్తారో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు డబ్బు సమకూర్చటం ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాలే. అందుకే రకరకాల మార్గాలను చూస్తారు. కొన్నిసార్లు ప్రభుత్వం తన బడ్జెట్ నుంచే డబ్బు పెడుతుంది, కానీ అది సరిపోనప్పుడు ప్రైవేట్ కంపెనీలను ఇన్వెస్ట్ చేయమని ఆహ్వానిస్తుంది. కొన్నిసార్లు వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు కూడా తీసుకుంటారు. ఇలా అన్ని పద్ధతులనీ కలిపి ఉపయోగిస్తారన్నమాట. ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాల్లో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ లేదా బీఓటీ అనేది చాలా పాపులర్ మోడల్. కథ చాలా సింపుల్. ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి రోడ్డు లాంటి ప్రాజెక్ట్ను తన డబ్బుతో నిర్మిస్తుంది. తర్వాత ఒక 20-30 ఏళ్లపాటు ఆ రోడ్డు మీద టోల్ వసూలు చేసుకుంటుంది. వాళ్ల పెట్టుబడి, లాభం వెనక్కొచ్చాక ఆ ప్రాజెక్ట్ను ప్రభుత్వానికి అప్పగించేస్తుంది. దీనివల్ల ప్రభుత్వాలపై ఆర్థిక భారం బాగా తగ్గుతుంది. సరే, ఇప్పుడు మన దృష్టిని భారతదేశం వైపు మళ్లిద్దాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మన దేశం ఎలాంటి భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందో చూద్దాం. గత దశాబ్దంలో భారతదేశం ఈ విషయంలో ఒక పెద్ద జంప్ చేసిందనే చెప్పాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులను పక్కాగా ప్లాన్ చేయడానికి, వాటిని స్పీడ్గా పూర్తి చేయడానికి ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో కార్యక్రమాలను లాంచ్ చేసింది. ఇక్కడ చూస్తున్న NIIF, NIP, NMP వంటివన్నీ ఆ ప్రయత్నంలో భాగమే. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే: దేశంలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీలైనంత వేగంగా నిర్మించడం. వీటన్నింటిలోనూ పీఎం గతి శక్తి అనేది చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం తయారుచేసిన ఒక స్పెషల్ గూగుల్ మ్యాప్స్ లాగా ఊహించుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, రోడ్ల వాళ్ళు రోడ్ వేసి వెళ్ళాక టెలికాం వాళ్ళొచ్చి కేబుల్ కోసం తవ్వేవాళ్లు. దీనివల్ల టైం, డబ్బు రెండూ వేస్ట్. గతిశక్తి ఆ సమస్యను పరిష్కరిస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లను ఒకే ప్లాట్ఫామ్ మీదకు తెచ్చి ప్లానింగ్ను ఎంతో సులభతరం చేస్తుంది. ఈ ప్లాన్స్ వెనకాల ఉన్న నంబర్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న పాత రోడ్లు, పోర్ట్లు, పైప్ లైన్లను ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇవ్వడం ద్వారా దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ డబ్బునేం చేస్తారు? మళ్లీ దాంతోనే కొత్త ప్రాజెక్టులు కడతారన్నమాట.
అంటే ఒక విధంగా పాత ఆస్తులతో కొత్త ఆస్తులను సృష్టించడం లాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం కాంక్రీట్ రోడ్లు, స్టీల్ బ్రిడ్జ్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ మనమిప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. సో తర్వాతి తరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? అదే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షార్ట్కట్ డిపిఐ. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ ప్రపంచంలో ఉండే రోడ్లు, బ్రిడ్జ్లు అన్నమాట. భౌతిక రోడ్లు మనల్ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎలా తీసుకెళ్తాయో, ఈ డిపిఐ కూడా ప్రభుత్వ సేవలను డిజిటల్గా మన ఫోన్ల దాకా తీసుకొస్తుంది. ఇది ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇండియా ప్రపంచానికే దారి చూపిస్తోంది. దానికి కారణం ఇండియా స్టాక్. ఆధార్ ద్వారా ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ ఐడెంటిటీ ఇవ్వటం, యూపీఐ ద్వారా క్షణాల్లో డబ్బులు పంపే సౌకర్యం కల్పించటం, డిజిలాకర్లో మన ముఖ్యమైన పత్రాలన్నిటినీ సురక్షితంగా దాచుకోవటం. ఇవన్నీ మన జీవితాన్ని ఎంతగా మార్చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. ఆయుష్మాన్ భారత్ ద్వారా మన హెల్త్ రికార్డ్స్ అన్నీ ఒకే చోట ఉంటున్నాయి. కోవిడ్ టైంలో కోవిన్ ప్లాట్ఫామ్ కోట్లాది మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంత సులభతరం చేసిందో మనం చూశాం. అలాగే దీక్ష యాప్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలను అందిస్తోంది. ఆరోగ్యం, విద్య లాంటి కీలక రంగాలలో ఈ డిపిఐ ఎలాంటి విప్లవాన్ని తీసుకురాగలదో చెప్పడానికి ఇవే బెస్ట్ ఉదాహరణలు. కాబట్టి మనం చూసినట్లు రోడ్ల నుండి డిజిటల్ ప్లాట్ఫామ్ల వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన జీవితాలను ప్రతి స్థాయిలోనూ ప్రభావితం చేస్తుంది. ఈ స్లైడ్లోని వాక్యం దీని ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తుంది. మరింత వేగవంతమైన మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాలలో పెట్టుబడి చాలా అవసరం. ఇక్కడ సమ్మిళిత అనే పదం చాలా ముఖ్యం. అంటే అభివృద్ధి ఫలాలు కొందరికే కాకుండా సమాజంలో అందరికీ చేరాలి అని. మన ప్రయాణం కాంక్రీట్ రోడ్లతో మొదలైంది. ఇప్పుడు క్లౌడ్ సర్వర్ల దగ్గరకు వచ్చి ఆగాం. ఇది రాబోయే మార్పుకు ఒక పెద్ద సంకేతం. భవిష్యత్తులో మన నగరాలను, మన సమాజాన్ని నిలబెట్టే పునాదులు ఇటుక, సిమెంటుతో నిర్మించబడతాయా లేక డేటా, అల్గారిథంతో నిర్మించబడతాయా? ఈ అదృశ్య వ్యవస్థల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఆలోచించాల్సిన విషయం.